మై లార్డ్. జడ్జి గారు, నేను ఒక మాట్లాడవచ్చా? ఇంకెందుకు మూసే. కోర్టులో ఒక లాయర్ వచ్చి డైరెక్ట్గా అబార్షన్ చేయించుకో అని అంటే ఎంతవరకు కరెక్ట్ సార్? ఎస్. మీకు ఇంతకు ముందు కూడా సరైన భాష వాడమని హెచ్చరించాను. ఇప్పుడు వార్నింగ్తో పాటు 1000 రూపాయలు జరిమానా కూడా విధిస్తున్నాను. ఒక్క ప్రోడక్ట్ కాదు, నాకు పడింది. సారీ మై లార్డ్. కీ మీకు అర్థమైంది కదా, కీ అన్నాను, నా పేరులోనే కీ. వెళ్ళలే. ఫ్యామిలీ మ్యాన్ ప్రసాద్ కేసు వల్ల ఎంజాయ్ కంపెనీ బిజినెస్ ఆర్థికంగా తగ్గుతోంది. తన వాదనలతో ఆపోజిట్ లాయర్ తోనే ఫైన్ కట్టించాడు. గెట్ అవుట్. అవుట్. ఆ ఫైల్ ఇవ్వండి. ఇవ్వండి. పెద్ద బయలుదేరాడు. మీరు రండి సార్. హలో సార్. హలో. గోరుతుపోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారు. ఎస్ సార్. సార్ మన కేసు గురించి అన్నీ తెలుసు నాకు. అంటే ఈ మధ్య టీవీలో బాగా పాపులర్ అయిన న్యూస్ మీదే. సార్ మీరే ఏదో ఒకటి చేయాలి సార్. That's why you're here. అందుకే కదా ఇక్కడికి వచ్చారు నా దగ్గరికి. ఎస్ సార్, ఆఫ్ కోర్స్. సార్ ఎంతో కొంత ఇచ్చి అవుట్ ఆఫ్ ద కోర్ట్ సెటిల్ చేసేద్దాం సార్. అది ఫస్ట్ కోర్ట్ నోటీస్ వచ్చినప్పుడు చేసి ఉండాల్సింది, మీ ఈగోని పక్కన పెట్టి. ఐ మిస్డ్ ఇట్. అంటే యు నో వాట్, ఇప్పుడు ఈ కేసు వాడు చాలా ఫేమస్ అయ్యారు. ఇప్పుడు సెటిల్మెంట్ చేస్తే మీ ప్రోడక్ట్ డిఫెక్టివ్ అని మీరే ఒప్పుకున్నట్టు అవుతుంది. ఓహో, సో మీ దగ్గర ఉన్నది ఒకే ఒక ఆప్షన్, ఏంటిది? ఈ కేసు గెలవడం. పోనీ లారీతో తొక్కించి చంపించేద్దామా? కొంచెం తలుపేస్తారా ప్లీజ్? వాసు, నాట్ యూ. మీరు. ఏసీ పోతుందేమో. అలా కాదండి, కొంచెం బయట నుంచి వేయరా ప్లీజ్. ఓకే సార్. బయటికి వెళ్ళి తలిపేయమంటాడేంటి? అమ్మా, అంటే నేను గట్అవుట్ అన్నాడా? ఒక్కోసారి చెత్తతో పాటు డస్ట్బిన్ కూడా పడేయడం మంచిది. ఎనీవేస్, బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ ఏంటి? సార్ మా కంపెనీ ప్రోడక్ట్ ఫెయిల్ నేను అయింది. బ్యాక్గ్రౌండ్ అడిగితే కేసు బ్యాక్గ్రౌండ్ కాదు సార్, కేసు వేసిన వాడి బ్యాక్గ్రౌండ్ చెప్పాలి. ఆ బ్యాక్గ్రౌండ్ని బట్టి నా ప్రాసిక్యూషన్, నా ఆర్గ్యుమెంట్ ఉంటుంది. సో టెల్ మీ ఆల్ అబౌట్ హిమ్. హూ ఇస్ హి? హీస్ జస్ట్ ఎ కామన్ మ్యాన్. జాబ్ చేయట్లేదు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? మిడిల్ క్లాస్. వాట్ డిడ్ యు సే? మిడిల్ క్లాస్? ఎస్ సార్. I know what to do. Just handle the media. ఓకే సార్. I'll handle this. ష్యూర్ సార్, థ్యాంక్ యూ. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం. ఫ్యామిలీ మ్యాన్ ప్రసాద్ ని ఓడించడానికి ఆ కంపెనీ వాళ్ళు ఇండియాలో టాప్ లాయర్ అయిన అజయ్ శర్మని రంగంలోకి దించారు. అజయ్ శర్మ అతను మామూలుడు కాదే. నన్ను బయటికి వెళ్ళి తలిపేమన్నా కదా. My lord, from now on, I'll be representing this case. No objection from the previous attorney is there for your kind perusal. If you kindly allow me now. Thank you, Your Honor. What's his name again? ప్రసాద్ సార్. Prasad. Got that. మిస్టర్ ప్రసాద్, నువ్వు నాకు నచ్చావే. నీ లాజిక్ కూడా నాకు బాగా నచ్చింది. ఎంత నచ్చిందంటే, ఇన్ కేస్ ఐ హ్యాడ్ అ వేకెన్సీ ఇన్ మై ఆఫీస్, ఐ వుడ్ హావ్ హైర్డ్ యూ యాజ్ మై లాస్ట్ అసిస్టెంట్, యాజ్ మై జూనియర్ మోస్ట్ లాయర్. You must be wondering what your job profile ఏంటని. Small hard jobs like ఆఫీస్లో ఉండే క్యాబిన్ డోర్ తీయడం, ఫైల్స్ మోయడం, కార్ డోర్ తీయడం, సో ఆన్ అండ్ సో ఫోర్త్. అంటే వాడి తెలివితేటలు అంతవరకే ఉంటాయి. నువ్వు చాలా తెలివైన వాడివి అని నువ్వు అనుకున్నావు అంతే. సో నా కమింగ్ బ్యాక్ టు ద కేస్ మిస్టర్ ప్రసాద్, నీ లాస్ట్ హియరింగ్లో నువ్వు చెప్పావు ఆ మూమెంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయా, ఉంటే ఏమున్నాయి, అవి ఇంగ్లీష్లో ఉన్నాయా, తెలుగులో ఉన్నాయా అని చదివి ఒక్కడిని చూపించండి, కేసు వదిలేస్తాను. అదే, your logic seems very true to me. Men are desperate when it comes to... I would like a little correction here. I would say most men are desperate when it comes to women.
టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివే ఒక్క మగాడిని చూపించమని అడిగావు. మిస్టర్ ప్రసాద్, ఇప్పటికీ అదే మాట మీద ఉన్నావా ఇస్ వాట్ ఐ వాంట్ టు నో. ఉన్నాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. డెస్పరేట్గా ఉన్న మగాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవరు అన్నాం. చదవరు. 100% రైట్. ఐ అగ్రీ. మోస్ట్ ఆఫ్ అస్ వుడ్ అగ్రీ. కానీ నీ మాట మేమెందుకు నమ్మాలి? నువ్వు మగాడివే కదా. ఎస్ ఆర్ నో? మరి ఆ డెస్పరేషన్ ఉన్నప్పుడు కండిషన్స్ చదవలేదు సరే, మా ప్రోడక్ట్ అసలు వాడావని గ్యారంటీ ఏంటి? వాళ్ళ ప్రోడక్ట్ వాడారు అని చెప్పగలిగేది ఒక్కళ్ళే ఒక్కళ్ళు. జస్ట్ వన్ పర్సన్. మీ భార్య, హిజ్ వైఫ్ మిలాన్. So, Your Honor, I would want one thing done with your kind say-so. I would like his wife to come to the court and tell us, rather confirm that they use our product every single time. మిలార్డ్, వారి శ్రీమతి గారిని కోర్టుకు వచ్చి ఒక్కసారి అందరి ముందు ఈ విషయం కన్ఫర్మ్ చేయమనండి. వాళ్ళు మా ప్రోడక్ట్ వాడారు అని చెప్పమనండి. దెన్ ద కాంపెన్సేషన్ అండ్ ఎవ్రీథింగ్ కెన్ హ్యాపన్. One more thing, my lord. Mr. Prasad, మీ వైఫ్ ప్రెగ్నెంట్ అయ్యారని మీరు చెప్తున్నారు. బట్ వాట్ ఈస్ ద గ్యారంటీ దట్ యూ ఆర్ ద ఫాదర్ ఆఫ్ దట్ చైల్డ్? మీ వల్లే మీ ఆవిడ ప్రెగ్నెంట్ అయ్యారని గ్యారంటీ ఏంటి? is what the court wants to know. Valid point, Your Honor. వారి శ్రీమతి గారిని కోర్టుకు వచ్చి ఈ రెండు విషయాలు మాత్రం కన్ఫర్మ్ చేయమనండి, Your Honor. And like I said, then the compensation will follow. That's all for now, my lord. సిగ్గుండాలి ఇలాంటి విషయాలు చెప్పమంటానికి. కళ్ళు మూసుకొని జస్ట్ ఒక రెండు విషయాలు కోర్టుకొచ్చి చెప్తే సరిపోద్దమ్మా. కేసు గెలిచేస్తాం. వాడు కూడా మిమ్మల్ని ఫ్యామిలీని వదిలేసి ఇలా కోర్టుల చుట్టూ తిరగడం మానేస్తాడు. ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి అమ్మా. ఆయనతో తిరిగి నీకు కూడా పిచ్చి పట్టిందన్నయ్య. ఫ్యామిలీని, పెళ్ళాన్ని వదిలేసి ₹1,00,00,000 తిరుగుతున్నాడు. ఇంకా చాలు, ఇంతకంటే నేను తీసుకోలేను. నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నా. మమ్మల్ని చూసైనా ఆగిపోవచ్చు కదా తల్లి. ఇన్నాళ్ళు మిమ్మల్ని చూసే ఉన్నాను బామ్మ. ఇంకా నాకు ఓపిక అయిపోయింది. ఇన్ని రోజులు అయింది, ఒక్కదాన్ని ఇంటికి వచ్చాను. కనీసం వచ్చే ముందు మీకు చెప్పలేదు. ఒక్కసారి కూడా నన్ను అడగలేదేంటి? ఇలాంటిదేదో జరుగుతుందని నాకు ముందే తెలుసు. ఆ రోజు కూడా వెనకేసుకొచ్చావు. బాబు, పెళ్ళై 2 సంవత్సరాలు అవుతుంది. మీరు ఇంకైనా పిల్లల్ని ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. మీ వాళ్ళైనా మేమైనా కోరుకునేది అదే కదా. ఏమంటారు? ఇంకా ఇంకేముంటుంది? పాపనో బాబునో ఇచ్చారనుకోండి, మేమంతా ఆడుకుంటాం. ఏమంటారు? మీరే చెప్పండి. అంతేగా? అవును రా, ఆవిడ అన్నదాంట్లో తప్పే ఉంది. పిల్లల్ని కనేశారనుకో, మీ ఫ్యామిలీ కంప్లీట్ అయిపోద్ది. మీదేమన్నా సూర్యవంశం, మాదేమన్నా చంద్రవంశం. అత్తయ్య, మీ వైపు కానీ మా వైపు కానీ అటు 7 తరాల్లో ఇటు 7 తరాల్లో ఒక స్పోర్ట్స్ మ్యాన్, ఒక సైంటిస్ట్, పొలిటీషియన్, ఫ్రీడమ్ ఫైటర్, బిజినెస్ మ్యాన్, సినిమా హీరో, IAS IPS ఒక్క సక్సెస్ఫుల్ పర్సన్ అన్నా ఉన్నారా? లేరు కదా. మరెందుకు కనాలా?
2 ఏళ్ళ నుంచి అందరూ ఒకటే నాస. అయినా పిల్లల్ని కనాలా వద్దన్న డెసిషన్ నాది, నా పిల్లంది. ఇందులో బయట వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లా. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఇక్కడ బయట వాళ్ళు ఎవరో? లేవండి. బావగారు, అమ్మా, అమ్మా, అయ్యో, చెల్లెమ్మా, వదిలేరు, ఒక్క నిమిషం.